అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. డాన్స్ అయితే వీళ్ళిద్దరు గుర్తొస్తారు. సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ అంటే ఇలాంటి మూవీ ఎన్ని రోజులకి మళ్ళీ చూసాం ఈ మూవీ. సూపర్ గా ఖచ్చితంగా నిలబెడతారండి. సూపర్ గా ఉంది. అంటే మొదటి మూవీ అయినా సరే ఏది తడబడకంట. అంటే డాన్స్ అయితే మనకి అల్లు అర్జున్ ఎన్టీఆర్ అని నేను ఖచ్చితంగా 100% చెప్తాను. ఇది ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే ఎవరైనా అనుకోరు. ఎన్ని రోజులుగా ఎన్ని మూవీస్ తీసారా అని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అంటారు జనాలు కూడా అదే విషయం చెప్తారు. ఖచ్చితంగా చూడండి. 100% అంటే 99% సూపర్గా ఉంది మూవీ. అందరూ చూడొచ్చును మూవీ. పెద్దవాళ్ళు అవన్నీ చిన్నవాళ్ళు అవన్నీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చును ఈ మూవీ అంటాను నేను. తమ్ముడికి తమ్ముడు టైటిల్ దింగి పెడితే ఇంకా బాగుండేది. జూనియర్ బదులు తమ్ముడికి ఆకాశ సపోర్ట్ కానీ స్టోరీలో అలానే ఉంది. కానీ తమ్ముడు బాగా ఇచ్చాడు. ప్లస్ డిఎస్పి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సెంటిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ డాన్సర్ మరి ఇరగదీశాడు. చాలా సీనియర్ బాగా ఇరగదీశాడు. సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. సాంగ్స్ అసలు వయ్యారి సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ హీరో గారు చాలా బాగా చేస్తున్నారు. అసలు చాలా బాగుందండి. తను అంటే ఆ ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అలానే ఉండింది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. నువ్వు చెప్పు సినిమా ఎలా చెప్పు. సినిమా అసలు మామూలుగా లేదనమాట. చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది. సూపర్. చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్. చాలా చంటి నేను సినిమా మాత్రం డాన్స్ చెప్ప చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. నాకన్నా తేటగాడిలా ఉన్నావు కదా బాబు. ఎలా అనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడితే ఒక మాట అయితే నేను నిజంగా చెప్తాను. ఆయన ఎవరు కొడుకో నాకు తెలియదు. డబ్బు ఉందండి ఆయనకి. డబ్బు లేదండి ఆయనకి. టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం బ్రో. వింటున్నాం నిజంగా. సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్. ఇది ఒంటి నిండా టాలెంట్ ఉంటే డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. సూపర్ నిజంగా మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది ఆయనకి. అందుకని యాక్టింగ్ చేశాడు. బ్రో చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు? కాదు ఈ సినిమా పేరు. ఇదే పెద్ద సీనియర్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లవ్ యూ. సినిమా చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారు నేను బొమ్మరిల్లు. కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో. ఏంటో తెలియదు. మన చూడు మొహం ఎలా అయిపోయిందో మీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. లాగ్ ఏం లేదన్న. చూసా అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. స్టోరీ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు అయితే వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. సూపర్ చేశారు సార్. చాలా మన హాసిని కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా మంచి ఉంది మూవీ అయితే. సూపర్ ఉంది సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నడుస్తుంది సాంగ్ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది రామనాయుడులో. మూవీ ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే సార్ ఆల్రెడీ మేడంతో కాదు, మేడం కంటే ఎక్కువనే చేసారని నేను చెప్తా. మామూలు చేయలేదు సార్ అయితే. సూపర్ సార్ అంతే. వచ్చారు, ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే శ్రీలీలను బీట్ చేసే హీరో కిరీటి సార్ వచ్చారు. ఇక మామూలు ఉండదు. కే ర్యాంప్ అంతే. ఇక మూవీ చూశాను బ్రో. నిజంగా చాలా బాగుంది. అసలు ఎందుకు వెళ్ళాలి జూనియర్ మూవీకి అని అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు కూడా ఉంది. అసలు ఏంటి, అసలు వెళ్ళాలా వద్దా అని క్వశ్చన్ మార్కు. కానీ సినిమా చూశాక మాత్రం ఆన్సర్ దొరికింది బ్రో. వచ్చాను, 100% సాటిస్ఫై అయ్యాను. సినిమాలో ఉందన్నమాట. మెమరీస్ని మేక్ చేసుకోండి అని హీరో చెప్తూ ఉంటాడు. నిజంగా ఈ సినిమా థియేటర్లో చూశాను, ఈ ఒక మెమరీ నాకు ఉండిపోద్ది, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. థియేటర్లో జూనియర్ సినిమా చూశానరా నేను అన్న మెమరీని మాత్రం నేను తీసుకెళ్తా. నిజంగా 100% చాలా బాగుంది మూవీ. యాక్టింగు, ఎమోషను, డ్యాన్సు, యాక్టింగు, ఎమోషన్ అన్నీ టాప్ బ్రో. నిజంగా ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తీసుకున్న, వాళ్ళని వెళ్ళి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఆయన ఒంట్లో ఇంజెక్ట్ చేసేసుకున్నట్టున్నాడు ఎన్టీఆర్ని. నిజంగా కొన్ని ఫ్రేమ్స్లో ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డ్యాన్స్ కనిపిస్తుంది. నిజంగా ఆ లెవెల్లో చేశాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను బ్రో. నిజంగా
డబ్బుంది, డబ్బుంటే అయిపోవచ్చు హీరోలు అనేసి అంటున్నారు. ఆయనకి డబ్బుంటే ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు అనుకుంటారు. రాంగు. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలి అన్న జబ్బు ఉంది ఆయనకి. నిజంగా ఆ జబ్బు ఉండబట్టే వచ్చాడు, నిలబడ్డాడు, యాక్టింగ్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కిరీటికి. ఇంక మిగతా శ్రీలీల వైరల్ వయ్యారి బ్రో, పిచ్చెక్కిచ్చేశారు నిజంగా. వైరల్ అన్న ఇప్పుడే చూసానన్న జూనియర్ సినిమా చూసానన్న. అన్న నిజంగా అన్న చాలా ఏడుపు వచ్చిందన్న. అన్న రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు అన్న మీరు ఎన్ని సినిమాలు తీసారో నాకు తెలియదన్న. ఈ సినిమాలో మాత్రం నేత్రం అన్న హీరో గారి క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, తండ్రి క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, చాలా క్యారెక్టర్ బలి చేశారన్న. అన్న ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంటుందన్న. ఖచ్చితంగా దాదు అన్న ఒక బస్ ఫైట్ ఉంటుందన్న. ఆ బస్ ఫైట్ కోసం ఈ సినిమా చూడాలన్నా. డ్యాన్స్కి వెళ్తే మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారన్న. అలాగే తన డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా, ఇంకా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదన్న. శంకర్ దాదా MBBS అన్నట్టు రేంజ్లో ఉందన్న ఈ సినిమా మాత్రం. అలాగే అన్న శ్రీలీల మేడం గారు యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, ఇంకెక్కడ తీసిపడే లేదన్న. అలాగే ఫైట్స్ అన్న, ఆ ఫైట్ మాస్టర్లు అన్న నిజంగా దండం పెట్టాలన్న. ఆ ఫైట్ మాస్టర్ల గురించి మాత్రం చాలా బాగా తీశారన్న. చాలా ఏడుపు వచ్చిందన్న. ఎప్పుదని కదన్న ఇంటర్వ్యూలు ఏంటి, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మెమొరీ అని నాకు మైండ్లో ఆడుతుందన్న. నిజంగా చాలా కాన్సెప్ట్గా తీసాడన్న. అన్న అప్డేట్ గురించి అన్న చాలా మందికి ఇప్పటికీ కూడా ఫోన్పే లాంటి ఏం తెలియదు పాప మా ఏజ్ వాళ్ళకి. కానీ అప్డేట్ అవ్వాలా టైమింగ్ అప్డేట్ గురించి ఈ లోకంలో ఏం జరుగుతుందన్నది డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చూపించారన్న. జూనియర్ సినిమా అన్న ఖచ్చితంగా థియేటర్ కన్నా జూలై 18 రిలీజ్ అయ్యిందన్న 2025. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి మీరు అందరూ కూడా సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందిని చూడమని చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. పైన